గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాయంకాలం అయితే చలు మనకి ఏమైనా టేస్టీగా కారంగా తినాలనిపిస్తుంది కదా. సో ఇవాళ వీడియో అదే అనమాట. సో మేము ఈరోజు అయితే ఆపరేషన్ మిర్చిని చేయబోతున్నాం. సో దానికి మొదటిగా మనం ఇలా క్యారెట్ అండ్ ఆనియన్, ఈ కొత్తిమీరని బాగా చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. క్యారెట్ని బాగా చిన్నగా తురిమేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆనియన్ వచ్చేసి ఇంత సన్న పీసెస్లో ఉండాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మీడియం సైజ్ లెమన్ని తరిగి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీనంతా మనం బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, బజ్జీ మిరపకాయని ఇలా మిడిల్లో కట్ చేసుకొని దాంట్లో ఉండే సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ అంతా ఇలా తీసేయాలన్నమాట. ఇట్లా స్పూన్తో తీసేయాలన్నమాట. మొత్తం ఇలా స్పూన్తో తీసేసిన తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకొని స్పూన్తో తీసేస్తాం కదా. తర్వాత ఈ పౌడర్ అనమాట. ఈ పౌడర్ ఏం కాదు, జీలకర్ర, ఉప్పు, కొబ్బరిని ఈ మూడు దాన్ని మిక్సీలో పెట్టుకోవాలన్నమాట. మిక్సీలో పెట్టుకొని ఇలా అయినప్పుడు దీన్ని ఈ మిడ్డీలో కట్ చేసి ఉంటాం కదా, దానికి ఇలా మొత్తం ఫీల్ చేసి పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ శనగపిండిని పిడికడంతా 3 తీసుకుంటాం అనమాట. అది మాకు సరిపోతుంది. ఫుల్ పిడికడంతా 3 తీసుకుంటున్నాము ఇక్కడ. దాని తర్వాత అయితే ఇక్కడ బీప్ పిండి ఉంది కదా, బీప్ పిండి ఇంత తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎక్కువ అవసరం లేదు, ఇంత తీసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు సోడా పొడి అనమాట. సోడా పొడి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంత వేస్తే చాలు, అర్ధ స్పూన్ వేస్తే చాలు అనమాట. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఉప్పు అనమాట. మన టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి చాలు. చూడండి, సో ఇప్పుడు ఇదంతా వేసేసిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని కన్సిస్టెన్సీ బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేసేయకండి. ఫస్ట్ ఇవన్నీ మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అదంతా మిక్సీ వరకు కలుపుకున్న తర్వాత అలా కలుపుకుంటూనే మిడిల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. టేబుల్ స్పూన్ నూనె ఉడుకు తీసుకోవాలన్నమాట. దీంట్లోకి బాగా పగిలి కరకలాడుతుంది అనమాట. సో అందుకనే హాట్ నూనె వేసుకోండి. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడు మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఆ నూనె వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ పెన్నం మీద నూనె కాగిచ్చేకి పెట్టినాము. చూస్తున్నారా, నూనె ఫుల్ కాగే వరకు చేయకూడదండి. చూడండి, ఇప్పుడు ఇట్లా పిండి వేస్తే ఇట్లా పైకి లేసింది అనుకోండి, ఇది పర్ఫెక్ట్ అనమాట. మన మిరపాయలు గోలించడానికి పొక్కులు వచ్చేలాగా నూనె గోల్చకూడదు అనమాట. సో కొంచెం లైట్గా అయితేనే చాలు. ఇప్పుడు సరే కదా, మన పిండిలోకి మిరపకాయని డిప్ చేసుకొని వేసేసుకుంటున్నాం. ఇలా అన్ని మిరపకాయలు ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్ అన్ని ఇలా డిప్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా చూస్తున్నారా, ఇక్కడ చూడండి, అన్ని వరకు ఇలా డిప్ చేసుకుని వేసుకుంటున్నాము. అన్న మంట కాగేటప్పుడు వేసినామంటే బాగా పగులుతాయి అనమాట. మేమేం గీకడం లేదు, బాగా పగులుతాయి, అందుకే ఇట్లా చేస్తామన్నమాట. ఎట్లా పగిలినాయో అందుకే మనం దాంట్లో గోళించుకోవాలన్నమాట. కొంచెం అన్నీ వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకోవాలి. అన్ని మిరపకాయలు అంతా వేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత కొంచెం హై చేసుకోవాలన్నమాట. మనము ఈ మంట అనేది నూనె కొంచెం ఎక్కువ కాగేకి ఇడియాలన్నమాట. మనము అంతా అన్నీ గోళించిన తర్వాత గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట. మిరపకాయలు కొంచెం అప్పుడే గోళ తక్కువ అవుతుంది కనిపిస్తుంది స్టార్టింగ్కిన, అప్పుడు మనం తీసుకున్నామంటే మనకు మిరపకాయలు అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయని అర్థం అనమాట. ఇప్పుడు అలా గొలిచిన బజ్జీ మిడిల్లో ఇలా కట్ చేసేసి, ఆల్రెడీ చీలింటుంది, లోపల స్టఫ్ చేయాలి. కొంచెం ఇలా కట్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ చేసిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా స్టఫ్ చేసేయాలి. ఇలా మొత్తం అన్ని దానికి స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలోకి మనం చాట్ మసాలా వేసుకొని ఒక బన్ పెట్టుకొని దాని తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటే ఫుల్ టేస్టీగా ఉంటుందండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా వేరే వంటకాలు కావాలంటే మాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.